బాకీ వసూలు. ఒక ఊర్లో ధర్మయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆయన ధర్మబుద్ధి కలవాడు. ఊళ్ళో చాలామందికి ఆయన అవసరానికి స్వల్ప వడ్డీల మీద అప్పులిచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. అప్పులు వసూలు చేయడంలో కూడా ఆయన ఎంతో తెలివైనవాడు. బాకీ వసూలు చేసుకోవడానికి ధర్మయ్యకు అనేక పద్ధతులు ఉండేవి. అభిమానవంతుడైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఒకసారి ధర్మయ్య వద్ద 50 వరహాలు అప్పు తీసుకుంటూ, మీరు పత్రము సాక్ష్యము లేకుండా నాకు అప్పిస్తున్నారు కదా, నేను ఎగవేసి ఏం చేస్తారు అని అడిగాడు. అందుకు ధర్మయ్య నవ్వి, మీ వంటి వారికి పత్రము సాక్ష్యము ఎందుకండి, అన్న రోజుకు మీరు తప్పకుండా నా బాకీ చెల్లు వేస్తారు అనే నమ్మకం నాకుంది. ఒకవేళ ఎగవేస్తే ముష్టివాడికి దానం చేశాను అనుకుంటాను. 50 వరహాలు పోయినంత మాత్రాన నాకు పెద్ద నష్టం లేదు అన్నాడు. అభిమానవంతుడైన సోమశర్మ ధర్మయ్య పెట్టిన గడువు రోజుకు డబ్బు తెచ్చి బాకీ తీర్చేశాడు. ధర్మయ్యకు పొరుగున సుబ్బయ్య అనే తెలివిలేని ధనికుడు ఉండేవాడు. సుబ్బయ్యకు ధనాశ మెండు. వడ్డీ వ్యాపారం చేస్తే బాగా సంపాదించవచ్చునని ఆయనకు తెలుసును. కానీ బాకీ వసూలు చేసుకునే చాకచక్యం ఆయనకు లేదు. ధర్మయ్య దగ్గర ఆ విద్య నేర్చుకోవాలని ఉండేది ఆయనకి. కానీ ధర్మయ్య తనకు ఆ రహస్యం చెబుతాడు అని నమ్మకం ఆయనకు లేదు. అది వ్యాపార రహస్యం కదా. కొంతకాలం పోయాక సుబ్బయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ధర్మయ్య బాకీ వసూలు చేసుకునే పద్ధతి తెలుసుకోవాలంటే తానే ఆయన దగ్గర బాకీ చెయ్యాలి. ఇంత చిన్న ఆలోచన తనకు ఇంతకాలము తట్టనందుకు సుబ్బయ్య ఎంతో విచారించి ఆ రోజే ధర్మయ్య వద్దకు వెళ్ళి 100 వరహాలు అప్పుగా అడిగాడు. ధర్మయ్య ఆశ్చర్యపోతూ, నేను మీకు అప్పివ్వడమా అన్నాడు. అవును, సమయానికి చేతిలో రొక్కం లేని సమయంలో అనుకోకుండా ఓ ఖర్చు నా నెత్తిన పడింది. మీరు తప్ప మరెవరూ ఈ సమయంలో ఆదుకునేవాళ్ళు లేరు. వచ్చే నెలలో మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు సుబ్బయ్య. ధర్మయ్య ఒక్క క్షణం ఆలోచించి, సరే అలాగే ఇస్తాను అని లోపలికి వెళ్ళి 100 వరహాల రొక్కంతో పాటు ఒక రాయి కూడా తెచ్చి, ఒక్కసారి దీన్ని తాకండి అన్నాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోతూ, ఎందుకు అన్నాడు. ఊరికేనే, మరేం లేదు అన్నాడు ధర్మయ్య నవ్వుతూ. సుబ్బయ్య ఆ రాయిని చేత్తో తాకి 100 వరహాలు తీసుకుంటూ ఉండగా, వడ్డీ నెలకు 2 వరహాలు అవుతుంది అని ధర్మయ్య అన్నాడు. తనకు హెచ్చు వడ్డీ చెప్తున్న సంగతి సుబ్బయ్య గ్రహించాడు. అయినా తన ఉద్దేశం ధర్మయ్య వ్యాపార రహస్యం తెలుసుకోవటం కనుక ఆయన మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. నెలలు గడిచినా వారిద్దరి మధ్య ఆ డబ్బు ప్రసక్తి రాలేదు. సుబ్బయ్య ఓపికగా ఒక 5 నెలలు చూశాడు. ధర్మయ్య తన బాకీ గురించి అడుగుతాడేమోనని. కానీ అలా జరగకపోయేసరికి ధర్మయ్య ఆ బాకీ మాట మర్చిపోయాడేమో అనిపించింది సుబ్బయ్యకు. ఇక ఆగలేక తానే ధర్మయ్య దగ్గరికి స్వయంగా వెళ్ళి, ఇంతకాలమైనా మళ్ళీ నన్ను బాకీ గురించి అడగనే లేదు, మర్చిపోయారా అని అడిగాడు. నేనెందుకు మర్చిపోతాను, ఆలస్యమైన కొద్దీ నాకే కదా లాభం, మీరు తీసుకున్న డబ్బు నుంచి ఇంకా ఎక్కువ వడ్డీ వస్తూనే ఉంటుంది అన్నాడు ధర్మయ్య. ఒకవేళ నేను బాకీ ఎగవేస్తేనో అన్నాడు సుబ్బయ్య. అలా చేయలేరు. డబ్బు తీసుకునేటప్పుడు నా దగ్గర ఉన్న రాయిని ముట్టుకున్నారు కదా, అది మహిమగల రాయి. దాన్ని ముట్టుకున్నవాడు ఎవడు నా దగ్గర బాకీ ఎగవేయలేడు అన్నాడు ధర్మయ్య. ఈ రహస్యం తెలియగానే సుబ్బయ్య అదా సంగతి అనుకుని క్షణపాటు తీవ్రంగా ఆలోచించి, అయ్యా ధర్మయ్య గారు, కొన్ని బాకీలు వసూలు కాక నానా ఇబ్బంది పడుతున్నాను. దయ ఉంచి మీ రాయిని కొంతకాలం నా దగ్గర ఉంచితే నా బాకీ వసూలు చేసుకుని మళ్ళా మీ రాయి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. దాందేముంది, నా దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి, ఒకటి మీకు అమ్ముతాను. 1 ఏడాది పాటు మీ దగ్గర ఉంచుకోండి. పని చేయకపోతే మీకు డబ్బు తిరిగి ఇచ్చేసి నా రాయి నేను తీసుకుంటాను అన్నాడు ధర్మయ్య. సుబ్బయ్య పరమానందంతో, రాయి ఖరీదెంత అని అడిగాడు. ఆ రాయి కొనటం వల్ల తనకేమీ నష్టం ఉండదు అని తెలుస్తూనే ఉన్నది ఆయనకు. 110 వరహాలు అన్నాడు ధర్మయ్య. సుబ్బయ్య చప్పున ఇంటికి వెళ్ళి ఒక సంచితో తిరిగి వచ్చాడు. ఆయన ముఖం దీనంగా ఉన్నది. ఆయన ధర్మయ్యతో, ధర్మయ్య గారు, ఇంట్లో రొక్కం అనుకున్నంత లేదు, 110 వరహాలు మాత్రమే ఉంది. ఇది తీసుకొని ప్రస్తుతానికి రాయి ఇప్పించండి, మీ బాకీ తర్వాత తీరుస్తాను అన్నాడు. దానికేం లేండి, ఆలస్యమైన కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది కదా అంటూ
ధర్మయ్య ఆ డబ్బు తీసుకుని సుబ్బయ్యకు ఆ రాయి ఇచ్చి పంపేశాడు. రాయి తీసుకున్నాక సుబ్బయ్య చాలా ధైర్యంగా ఊళ్ళో చాలామందిని పిలిచి మరీ హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చాడు. పత్రము సాక్ష్యము లేకుండా సుబ్బయ్య అందరికీ అప్పులిస్తూ ఉండటం చూసి చాలామంది ఎంత హెచ్చు వడ్డీ అయినా లక్ష్య పెట్టకుండా అప్పు కోసం ఎగబడ్డారు. రాయి తాకిన వారి అందరికీ సుబ్బయ్య అప్పులిచ్చాడు. నెలలు గడుస్తున్నాయి. సుబ్బయ్య దగ్గర డబ్బులు తీసుకునేవాళ్లే కానీ ఇచ్చేవాళ్ళు కనపడలేదు. గడువు తీరిపోయిన తర్వాత కూడా ఒక్కరు కూడా అప్పు తీర్చిన పాపాన పోలేదు. 7-8 నెలల తర్వాత ఉండబట్టలేక సుబ్బయ్య ధర్మయ్యను అడిగేశాడు. పూర్తిగా ఏడాది వరకు చూడమన్నాడు ధర్మయ్య. ఏడాది గడిచిపోయింది. అప్పులిచ్చి సుబ్బయ్య చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. ఒక్కడు కూడా డబ్బు సరిగా తిరిగి ఇవ్వలేదు. సుబ్బయ్య రాయిని తీసుకుని కోపంగా ధర్మయ్య వద్దకు వెళ్ళి రాయిని ధర్మయ్య ముందు విసిరికొట్టి, అంతా పచ్చి మోసం, నీ మాటలు నమ్మి బోలెడంత డబ్బు నష్టపోయాను అన్నాడు. నా దగ్గర బాగానే పనిచేస్తోందే ఆ రాయి అన్నాడు ధర్మయ్య. నా మొహం పనిచేసింది. ఏడాది దాటిపోయింది. నా బాకీయే మీరింకా వసూలు చెయ్యలేదు. మీ రాళ్లలో ఏ మహిమ లేదు అన్నాడు సుబ్బయ్య. నా బాకీ వసూలు కాకపోవడం ఏమిటి? వడ్డీతో సహా వసూలైంది. నేను ఆ రాయిని మీకు ఊరికే ఇచ్చాను. మీరిచ్చిన డబ్బు బాకీ కింద జమ వేసుకున్నాను అన్నాడు ధర్మయ్య నవ్వుతూ. కథ సమాప్తం.